హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆశు. నా వాయిస్ ని కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి, నాకు కొంచెం జలుబు ఉంది. అయితే ఈ బ్లాగ్ ఏంటి అంటే ఫస్ట్ టైం అనమాట. నేను అది ఆంధ్ర పిల్ల తెలంగాణ బోనాలు చూస్తున్నాను అనమాట ఇప్పుడు. ఎందుకంటే యాక్చువల్లీ నాకు పెళ్ళయి 3 years అయింది, కానీ 2 years నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు నేను చూస్తున్నాను అనమాట. సో నేను చూడడంతో పాటు మీరు కూడా చూసేయాలి కదా, ఇక్కడ తెలంగాణలో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని. సో వీడియో అంతా మీరు కంటిన్యూ చేయండి, మీరు కూడా చూసేసేయండి. ముందుగానే చెప్తున్నాను, వీడియో అందరు లైక్ చేసుకోండి, షేర్ చేయక్కర్లేదులే, మీరు చూస్తే నాకు చాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసినట్టు హైదరాబాద్ లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైంలో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే గోల్కొండ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు, లాస్ట్ ఎక్కడైతే నాకు తెలియదు, ఎందుకంటే నాకు కూడా కొత్త. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా తెలుసుకొని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి నేను ఒక్కొక్క వీడియోలో అయితే చేసి పెడతాను. ఇప్పుడైతే ఈ చిట్టి వీడియో మాత్రమే. అయితే మా ఏరియాలో అయితే లాస్ట్ లో అనమాట, లాస్ట్ వీక్ లో అయితే పెట్టుకున్నారు. సో మేముంటున్న ఇంటి చుట్టూనే ఆ గుడులన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఆటలు అనేవి ఇస్తున్నారు. ఆ ఆటలు గాని ఆ బోనం గాని చాలా మంది పొద్దున్నే ఇచ్చారనమాట. మేమైతే ఈవినింగ్ టైం ఊరేగింపు అట్లాంటివన్నీ జరుపుకుంటారు కదా, సో అది చూద్దామని చెప్పేసి అయితే తీసుకుని వెళ్ళారు. సో ఫస్ట్ అయితే మా ఏరియాలో మెయిన్ గా ఇక్కడ 7 గుడ్లు అని అంటాం అనమాట. ఇక్కడ మొత్తం 7 temples ఉంటాయి చిట్టి. అక్కడ బోనం ఎవరో ఒకరు ఇట్లా వేస్తుంటే నాకు ఇలా చేస్తారు ఇలా చేస్తారని మొత్తం అక్కడ నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ గుడికి నేను ఆల్రెడీ ముందే వచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ముందుకు ఒక రాయిలా ఉంటుంది, దాన్ని బొడ్డు రాయి అంటారంట. నాకు కూడా తెలియదు. ఊరికి ముందు ఎంట్రన్స్ లో ఆ రాయి అనేది పెడతారంట. మా సైడ్ ఏంటి అంటే మాకు ఎంట్రన్స్ లో పోతురాజు విగ్రహం అనేది పెడతారు. ఇక్కడ ఇట్లా ఏమో నాకైతే పూర్తిగా తెలియదు. సో ఇది కూడా మొన్ననే ప్రతిష్టాపన చేశారనమాట. ఇక్కడే ఫస్ట్ మేము దర్శనం చేసుకొని మిగతా గుడులకు కూడా వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడికి అయితే వచ్చాము. సో చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేస్తున్నారో మొత్తం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న కింద ఉన్న రైస్ అంతా అందరూ వేసిన బోనం అనమాట. అంటే కుండ లోపల కొంచెం రైస్ ఇంకా ఒక రకమైన కర్రీ, ఏదో నాకు ఐడియా లేదు, ఆ కర్రీ వేసి దానిపైన పెద్ద దీపం పెట్టి ఎక్కువ ఆయిల్ పోసి ఆ దీపం అనేది ఆరకూడదంట. సో అది మొత్తం ఇంటి నుండి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఫస్ట్ కళ్ళు పోసి తర్వాత బోనం అక్కడ పోసి ఆ ఏటలు అనేవి వేస్తారు. నాకు తెలిసినంత వరకు అది. దాని తర్వాత మేము ఉంటున్న పక్కనే మా ఇంటి పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడిలో కూడా అమ్మవారు విగ్రహం ఉంది. సో అక్కడ కూడా మేము అలా దర్శనం చేసుకున్నాం. సో దగ్గర నేనుంటున్న ఇంటి పక్కనే ఎక్కడెక్కడైతే గుడులు ఉన్నాయో గుడులు ఉన్నాయో అన్నిటికీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. నాకైతే ఇక్కడికి వచ్చిన గుడి ఇక్కడ చూడండి, అమ్మవారి కళ అంతా ఎంత చక్కగా ఉందో నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అలాగే నైట్ టైం రావడం కూడా నాకు ఒక రకంగా మంచిదే అనిపించింది, ఎందుకంటే ఆ దీపాల వెలుగుల్లో చాలా మంచిగా ఉంది మొత్తం. ఆంధ్ర పిల్లలు అయ్యుండి తెలంగాణ బోనాలు ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేసేయండి. ఇంకా ఈ వీడియోలో కొంచెం రా వీడియోస్ కూడా పెట్టుంటాను, సో అవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేసేయండి. అలాగే ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అది కూడా కామెంట్ చేసేసేయండి. నేను ఇక్కడ ఈ గుడికి వచ్చిన తర్వాత చూడండి ఎంత రైసు ఎంత వేపక్కలు ఉన్నాయో అని షాక్ అవడం కంటే పక్కన చూస్తే నాకు షాక్ అనిపించింది, ఎందుకంటే అంత బ్లడ్ ఉందనమాట. సో ఎన్ని ఏటలు వేసి ఉంటారో మీరే ఒక్కసారి ఊహించుకోండి. నేనైతే ఇలాంటివి నేను చూసే ఉన్నాను, సో ఎక్కువ భయపడాను కూడా, ఎందుకంటే డైరెక్ట్ ఏటలు కూడా చూసున్నా. ఎందుకంటే దసరాలో అయితే మా ఊర్లో అయితే ఇట్లానే సెలబ్రేట్ చేస్తారు, డైరెక్ట్ ఎక్కువ ఏటలు వేయడము ఎక్కువ కోడిని కొయ్యడము అనేవి. తెలంగాణలో ఏంటంటే ఎక్కువ పొట్టేళ్ళని అయితే ఏటలు ఇస్తారు, కానీ మా దగ్గర మేకల్ని లేదంటే నాటుకోడిని ఏటలు వేస్తారనమాట. అయితే ఇక్కడ సేమ్ ఇక్కడ మనము తెలంగాణ వాళ్ళు మాంకాలమ్మ అని ఎట్లా అంటారు, మా సైడ్ మంకినమ్మ అంటారు. నాకు ఎందుకు ఇద్దరు దేవతలు ఒకటే అన్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ పిలిచే పిలుపులో వేరే ఉంటది, చేసే సెలబ్రేషన్ లో వేరే ఉంటది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ కాళీమాత రూపం చూసారా ఎంత భయంకరంగా ఉందో. నేను ఇంకొక దగ్గర కూడా లాస్ట్ లో యాడ్ చేసి ఉంటాను, అది కూడా మీరు చూడండి, చాలా భయంకరంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మేము గుడికి వెళ్దాం అని చెప్పి వస్తుంటే ఇక్కడైతే చూడండి పోతురాజు అయితే వస్తుంటే
ఎట్లా పరుగులెడుతున్నారు నాకు చూస్తే మంచి కామెడీ అనిపించింది అనమాట. ఆ రోజైతే అందరం రెడీ అయ్యాము. బట్ మేమైతే సిద్ధుబాబుని మా ఆయనకి మా మామయ్యకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి నేను మా అత్తయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మొత్తం తిరుగుతూనే ఉన్నాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి బోనాలు అనేది ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడము, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అన్నది. సో మీరు చూస్తున్నారు కదా వీడియో, ఎలా అనిపించింది? ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇక్కడైతే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయో చూడండి. నాకైతే ఇన్ని పెట్టి ఇట్లా తీసుకొని వెళ్తారా అని అయితే నాకు అనిపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పోతురాజు వస్తాడు చూడండి. నాకే భయం వేసింది ఆయన వైపు చూస్తే. అయితే ఇక్కడ ఫొటోస్ కూడా దిగాలనిపించింది ఆయనతో, బట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే దూరంగానే ఉన్నాము నేను అత్తయ్య. చూసారు కదా మా సిద్ధుబాబు డాన్స్ కూడా మీకు ఎలా అనిపించింది? సో మేము జరుపుకుంటున్న ఏరియాలో మీరు ఆ ఏరియా చూసినట్టుంటే కామెంట్ చేసేసేయండి. ఏరియా పేరేంటో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.